బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో తన డ్రైవర్గా చేసిన జనసేన మహిళా నేత వినూత ఆమె భర్త చంద్రబాబు ఇతరులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. అయితే గతంలో వారి మధ్య విభేదాలే ఈ హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వాటిని విచారిస్తున్నారు. అయితే ఈ క్రమంలో డ్రైవర్ రాయుడు హత్య నేపథ్యంలో జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కోట వినూత్న వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, ఈ విషయంలో ఆమెను పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉందామని, తాజాగా వారిపై హత్య కేసులో ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి కోట్ల వినూత్న బహిష్కరించినట్లు ఓ లేఖను సైతం జనసేన విడుదల చేసింది. శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో తాను డ్రైవర్గా పనిచేస్తున్న జనసేన మహిళా నేత వినూత ఆమె భర్త చంద్రబాబు ఇతరులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గతంలో వారి మధ్య విభేదాలు ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం వాటిని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ రాయుడు హత్య నేపథ్యంలో జనసేన పార్టీలో సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గము ఇన్ఛార్జిగా జనసేనగా ఉన్న కోట వినూత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నాయి. ఈమె గతంలో ఆమెను పార్టీ కార్యాలయం నుంచి దూరంగా ఉందామని, తాజా పరిణామాల హత్య కేసులో ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం నుంచి కోట వినూతను బహిష్కరిస్తున్నట్లు ఓ లేఖ సైతం జనసేన విడుదల చేసింది.